అందరికీ నమస్కారాలు. ఈరోజు బాగా ఆలస్యమైంది కానీ సబ్జెక్ట్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది. చెప్పేవాళ్ళని చూస్తే ఉత్సాహం పెరుగుతా ఉంది. వాళ్ళ అనుభవాలు వాళ్ళు జరిపినప్పుడు చూస్తా ఉంటే ఎంత కన్విక్షన్తో పనిచేస్తుంటారో మనకు అర్థమవుతుంది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా ఏదైతే నేచురల్ ఫార్మింగ్, దాన్నే ఆర్గానిక్ ఫార్మింగ్ నేను అన్నా ఇప్పుడు మాట్లాడుతూ మనమే ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తున్నాం. రెండు ఒకటే. ఏవైతే ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ వేయకుండా నేచురల్గా పండిస్తే ఆటోమేటిక్గా సరిపోతుంది. దానిపైనే మనం క్లారిటీ ఇచ్చుకుంటూ ముందు పోవాలని చెప్పి కూడా డిస్కస్ చేశాం. కొంతమంది అనుభవాలు చూస్తూ ఉంటే మామూలుగా ఇప్పుడు పర్సనల్ మెడిసిన్ వస్తూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో పర్సనల్ ఫుడ్ ఏం తింటే ఏ డిసీజ్ క్యూర్ అవుతుందో అది తొందరలో రాబోతుందని మన రైతుల సోదరులు చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇది వాస్తవం కూడా. ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, ఫార్మ్ యాజ్ ఏ ఫార్మసీ. మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలి. పొలమే ఏదైతే ఫార్మసీగా ఉండి అక్కడ పండించే పంటగానే మనం తింటే ఇంకా మెడిసిన్స్ తినే పని లేదు, హాస్పిటల్కి పోయే పని లేదు, అది తొందరలోనే వస్తుంది. ఒకప్పుడు మన పెద్దలందరూ కూడా అప్పుడు హాస్పిటల్స్ లేవు కాబట్టి, ఫార్మా మెడిసిన్స్ కూడా పెద్దగా లేవు కాబట్టి మనం ఫుడ్తోనే ఆ రోజు అన్నీ కూడా చేశారు. ఫుడ్తోనే ఒక విధంగా చెప్పాలంటే ఏ డిసీజ్ వచ్చినా ఆ డిసీజ్కి తగ్గినట్టు, ఈవెన్ పాము గరిసినా ఆ పాము కాటుకి ఏ విధంగా ఏ రసాయనిక మన మామూలుగా మూలికలు వాడాలనో ఆ మూలికలు వాడారు. అలాంటివన్నీ కూడా మనకు ఒక ఏన్షియంట్ చరిత్ర ఉంది, హిస్టరీ ఉంది. ఈరోజు మళ్ళీ దీన్ని నేచురల్ ఫార్మింగ్ని నేను అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు దీని మీద చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేశాం. మేము ఆ రోజు విజయ్ కుమార్ గారు మా సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ, విజయ్ కుమార్ గారికి కూడా ఒక రాజకీయ చరిత్ర ఉంది. మీకు చాలామంది తెలుసో లేదో కానీ వాళ్ళ తండ్రి కేంద్రంలో మంత్రి పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు. ఆయన పనిచేస్తా ఉన్నప్పుడు నేను నేచురల్ ఫార్మింగ్కి పాలేకర్ని పిలిపించి మీటింగ్లు పెట్టడం మొదలుపెట్టాం. ఆ మీటింగ్లు పెట్టినప్పుడు 3 రోజులు క్లాసులు పెట్టేవాళ్ళం. తెలంగాణ, ఆంధ్ర, వేరే రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ వచ్చేవాళ్ళు. చాలా ఎలాబరేట్గా ఎడ్యుకేట్ చేసేవాళ్ళం. అప్పట్లో మా అగ్రికల్చర్ యూనివర్సిటీ పెద్ద కాన్ఫ్లిక్ట్ మాకు. ఈ నేచురల్ ఫార్మింగ్ అనేది బూటకం, ఇది సాధ్యం కాదని, అసలు కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకపోతే పంటే రాదని. అక్కడి నుంచి వాళ్ళకు కూడా చెప్పాను, మీకేం నష్టం లేదు కదా, నీ పని నువ్వు చెయ్యి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారని చాలా గట్టిగా చెప్పి వాళ్ళను కూడా కంట్రోల్ చేశారు. అదర్వైజ్ కాన్ఫ్లిక్ట్ పెట్టుకున్నారు. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు, లేదంటే రిసోర్సెస్ వేస్ట్ చేస్తున్నారని చెప్పి కూడా మాట్లాడితే గట్టిగా వాళ్ళందరినీ కంట్రోల్ చేశాం. అప్పట్లోనే దీన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాం. ప్రపంచంలో ఉండే ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా పెట్టి మేము నేచురల్ ఫార్మింగ్ మీద వెళ్తున్నాం, మీరు కూడా సహకరించండి అని అడిగితే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అన్నీ ముందుకు వచ్చాయి. అప్పట్లోనే ఒకటి కాదు, యునైటెడ్ నేషన్స్ కానీ దావోస్లో దీన్ని షో కేసింగ్ చేశాం. ఈ విధంగా FOO కానీ ఈ విధంగా 1-2 కాకుండా ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్, హెల్త్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ముందుకు తీసుకొచ్చాం. అందరూ కూడా దీనిపైన చాలా ఇంట్రెస్ట్ చూపించారు. తర్వాత రిటైర్ అయ్యారు మా విజయ్ కుమార్ గారు. ఆ రోజు నా దగ్గరికి వచ్చి, నేను రిటైర్ అవుతున్నాను సార్, చాలా అంటే మామూలుగా రిటైర్ అయ్యే మునుపు అందరూ కూడా హ్యాపీగా ఫ్రీ అవుతాం అనుకుంటారు. అప్పుడు నేను రిటైర్ అయ్యి ఏం చేస్తామన్నా, ఏముంది సార్ హైదరాబాద్లో సెటిల్ అవుతాను, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటారంటే
నేను అన్నాను కాదు, నీ కోసం ఒకటి వెయిట్ చేస్తా ఉంది. నేచురల్ ఫార్మింగ్ ఒకటి ఈ సొసైటీ ఉంది, ఈ ఆర్గనైజేషన్ మీరు లీడ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు లీడ్ చేయమంటే ఇది సాధ్యమా అంటే కాదు, ఒకప్పుడు దీనివల్ల మీకు మంచి పేరు వస్తుంది, మీ తండ్రి కంటే మీకు మంచి పేరు వస్తుందని ఆ రోజు చెప్పాను నేను ఆయనకి. ఈరోజు ఎంజాయింగ్. వాళ్ళ తండ్రి రాజకీయం చేసి మంచి పేరు వచ్చింది. ఈయన ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ లో రైతులకు గైడ్ చేసి శాశ్వతంగా రైతుల గుండెల్లో ఉండే విధంగా ముందుకు పోతున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఓసారి రీఇన్వెంటింగ్ ది వీల్. మన పెద్దలు చేసినటువంటి సైన్స్ ని మళ్ళా తిరిగి దాన్ని మనమందరం కొనసాగించే పరిస్థితికి వస్తున్నాం. ఏది కూడా ఒక ఎకో సిస్టమ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఒక పక్క నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ని పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ పీస్ మిల్ గా ఉంది, కొంతమందికి అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలన్నీ తీసుకుని పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చూసుకుంటూ వచ్చాను, చాలా ఇంప్రెస్ అయ్యాను. నా మనసులో ఏదైతే ఉందో దానికి దగ్గరగా అందరూ పనిచేసే పరిస్థితికి వచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ముందు పొలం చూశాను, కృష్ణమూర్తి అయితే చాలా హ్యాపీగా నేను ఏటీఎం చేస్తున్నా, ఎనీ టైం మనీ, నెలకు 30,000 35,000 సంపాదిస్తున్నా, ఈ క్రాప్లు కూడా 9 రకాలు వేశాను, ఎప్పుడు డబ్బులు కావాలంటే ఇప్పుడు పంట వస్తూ ఉంది, నేను బయట పోయే పని కూడా లేదు, పంట కొని ఊర్లో పెడితే హాట్ కేక్ మారిగా అందరూ తీసుకెళ్తున్నారు. నాకు డబ్బుల కంటే మా ఊర్లో అందరూ ఆరోగ్యం కోసం ఈ పంట ఇస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉందని సోషల్ కాస్తో మనిషి ఇన్వాల్వ్ అయ్యాడు. వాళ్ళ కుటుంబం అంతా పనిచేస్తున్నారు. అక్కడి నుంచి వరుసగా చూసుకుంటూ వచ్చాను. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం. ఇప్పుడే ఒక చెల్లెమ్మ మాట్లాడింది, టీటీడీకి బెల్లం సప్లై చేస్తూ 6-7 లక్షల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు 3 ఎకరాల్లో. కొంతమంది ఇప్పుడే ఒక లెక్చరర్గా పనిచేసి ఉద్యోగం ఉన్నప్పుడు అంత ఆనందపడ్డాడో లేదో కానీ ఈరోజు వ్యవసాయం చేసి దానికంటే ఆనందం ఎక్కువ పనే పరిస్థితికి వచ్చాడు. ఆ హ్యాపీనెస్ అక్కడ కనపడొస్తుంది. ఇలాంటివి డిఫరెంట్ స్టోరీస్ వచ్చాయి. అక్కడ నేను చూసిన తర్వాత డిపార్ట్మెంట్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మన రాష్ట్రంలో పండించే నేచురల్ ఫార్మింగ్ డేటా అంతా కూడా కంప్యూటరైజ్ చేస్తున్నారు. ప్రాసెస్ అంతా కంప్యూటరైజ్ చేశారు. దాని తర్వాత దీన్ని ఒక ఎకో సిస్టమ్ కింద మొత్తం కూడా కంప్యూటరైజ్ చేసి, మార్కెటింగ్ కూడా కంప్యూటరైజ్ చేసి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దానిపైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా ఇన్వాల్వ్ చేశారు. చాలా సంతోషం. దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, నేను కూడా ఎప్పుడేమనేవాడినంటే నాలెడ్జ్